విచ్చేసిన వేలాది మంది ఉపాధ్యాయులతో నా విజ్ఞప్తి ఒక్కటే, ఇవాళ ఈ తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ తెలంగాణ పునర్నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డప్పుడు, పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నప్పుడు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు సంబంధించి, మహిళలకు సంబంధించిన పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చదువుకొని బాగుపడితేనే ఈ తెలంగాణ బలపడుతుంది. ఈ తెలంగాణ బలపడితేనే ప్రపంచంతో మనం పోటీ పడతాం. ఇవాళ ఈ తెలంగాణ బలపడాలి అని అంటే మనమందరం కార్యదీక్షతో పని చేయాలి. మనందరం ఈ తెలంగాణలో కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీలో గెలిచిండంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా? బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు, మెరుగైన విద్యను పేదవాళ్లకు చేర్చిండు. కాబట్టే ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిండు. మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా, మళ్ళోసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పని చేయాలి. మళ్ళోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండాలి. మళ్ళీ తెలంగాణ దొరల గడిలలో బందీ కాకూడదు. పేద ప్రజలకు విముక్తి జరగాలి. పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి. పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి. ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు. ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలి అనంటే మీరు పేదలకు చదువు చెప్పాలి. మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే, పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మా మిత్రులు, ప్రజాప్రతినిధులు, నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి. కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి. నా బాధ్యత మీదే. మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది. ఈ ప్రభుత్వం మొన్న నిలబడ్డదన్నా, రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి. పేదలకు విద్యను నేర్పండి. పేదలను బయట పిల్లల్ని బడికి తీసుకురండి. మీకు ఏం కావాలనో అన్నీ ఇచ్చే బాధ్యత నాది. పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది. అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది. అదే